పెళ్ళి అమ్మండి పెళ్ళి తొలి చూపులే లేని తెలుగింటి పెళ్ళి వరుడు కోరిన పెళ్ళి రామయ్య పెళ్ళి వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి శ్రీరస్తు పెళ్ళిళ్ళు శుభమస్తు నూరేళ్ళు. తుమ్మెదలాడే గుమ్మల జడలు హంసలు ఊడే అమ్మల నడలు నగలకు కందే మగువల మెడలు పడుచు కళ్ళకే గుండెల తడలు ఆరాడమ్మ కోవెల ముందు పసుపు రాతతో ధ్వజారోహణం కళ్యాణానికి అంకురార్పణం పడకలు కట్టి పచ్చ తోరణం ఎందరింతులా చేయి సుందరుడి హాయి తలకు పోసే చేయి తలపులొక్కవే నలుగు పెట్టిన కొద్దీ అలిగింది వయసు వయసు అలిగిన కొద్దీ వెలిగింది మనసు చిగేలంది మా ఇంటి పెళ్లి కళగా చేతులు ముడి వేసే మంది వారే వీరిపోయేలా తల్లి కలిపినాను పంచంగాయలలో ఇప్పుడు సౌహార్దంగా ఎదురయింది చల్లని వేళ కళ్యాణ వీరిలా. అద్దరద్దరగొట్టుడలు బజల బీటు మురుబుయ్యలు గేటు మొత మోగించే పెట్టు అట్టాంటి టాంటి పెళ్ళిది కాదని జనమే నమ్మెట్టు అరే అరే అదరదరగొట్టు ఇది వరకి లాంటి పెళ్లి లేనట్టు మగ పెళ్లి వారమంతా వాలిపోయాం విడిదింట పల్లో పని పల్లకిని మోసుకొచ్చేస్తామంట మరవాడి శ్రీమహాలక్ష్మిని తీసుకెళ్తాం మా వెంట. ఆలస్యం దేనికి ఇంకా తాళి బొట్టు కట్టేస్తా అత్తింటి కోడలిని వేలు పట్టి వచ్చేస్తా. అద్దరద్దరగొట్టుడలు బజల బీటు మురుబుయ్యలు గేటు మొత మోగించే పెట్టు అట్టాంటి టాంటి పెళ్ళిది కాదని జనమే నమ్మెట్టు ఎరుపు బంగారం కలగలుపు పిల్లోడే కట్టమిచ్చుకోక తప్పదు మావాడు మెరుపు పోటీలేని గెలుపు సెన్సార్కి రాసి ఇచ్చుకున్న చాలదు. వచ్చం లాంటి పిల్లను ఇస్తాం చాలనుకోండి మీరు తన అదృష్టంతో కలిసొస్తాయి అన్ని లాంఛనాలు చూసేస్తున్నాడే వరుడు లక్క విప్పుడన్నట్టు ఆ మాటే అడిగిస్తుంది పిల్ల ముగ్గల్లో కొట్టు రాబీగా ఉన్నారేంటి తొందర విందర లేనట్టు. ఆలస్యం దేనికి ఇంకా తాళి బొట్టు కట్టేస్తా
కలిగి చూసుకున్నా ఇట్లాంటి అమ్మడు మీకు దక్కదు. నీ కంటి పాప కోరి చేరుకున్న వీరాధి వీరుడు మరిండు చంద్రుడు. అన్ని తానై ఉన్నాడు దేవుళ్ళంటి నన్ను నే కోరే వరమే లేదంట తన సంతోషం కన్నా. అలనాటి రామచంద్రుడు నీలాగే ఉండంటాడు. చిన్నారి జానకి సీతకు చెయ్యందించి పెళ్ళాడు. నీ కన్న తండ్రి కళ్ళు వెలిగి ఆనందం చూడు. ఆలస్యం దేనికింకా తాళి బుట్టు కట్టేస్తా. అక్కింటి కోడలిని వేలు పట్టి వచ్చేస్తా. అద్దర్ర 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 బొట్టు డోలు బాజాల బీటు మురుగు ఎలుగెట్టు మొగ మోగించేట పెట్టు. అట్లాంటి పెళ్ళిది కాదని జనమేళం పెట్టు. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి. రివ్వున నేలకు జారి నాకై వచ్చావే. పొంగే నదిలా నన్నే మార్చావే. చిన్ని గుండెల్లోన అలజడి రేపావే. ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో. చక్కిలి గింతలు మొదలాయే ఇక నా ఒడిలో. నీ వల్లే రా సుకుమార. ఈ మాయ నీ వల్లే రా. ఏదో అయిందే ఈ వేళ ఇన్నాళ్ళు లేదిలా.
feeling different. Don't gotta hear what they speaking. No, no, don't gotta take what they giving. Remember the meaning. This old folk song we be singing. I'ma raise my arms high. I'ma touch the skyline. I'ma sing it loud and loud. Let me be free. പടിവാള ഭദ്രവടകം കൈലേന്തും തമ്പൂരട്ടെ നല്ല ചെടി തിരുമുമ്പിൽ ചെന്നു കളി കളി തുടങ്ങി അങ്ങനെ പടിവാള ഭദ്രവടകം കൈലേന്തും തമ്പൂരട്ടെ നല്ല ചെടി തിരുമുമ്പിൽ ചെന്നു കളി കളി തുടങ്ങി പടിവാള 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 Heartbeat racing. What you feel when your feet hit the pavement? Keep on reaching. Hold on to what you believe in. Don't gotta learn what they teaching. No, no, don't believe what they preaching. Remember the meaning. This old folk song we be singing. I'ma raise my arms high. I'ma touch the skyline. I'ma sing it loud and loud. Let me be free. പടിവാള ഭദ്രവടകം കൈലേന്തും തമ്പൂരട്ടെ നല്ല ചെടി തിരുമുമ്പിൽ ചെന്നു കളി കളി തുടങ്ങി അങ്ങനെ പടിവാള ഭദ്രവടകം കൈലേന്തും തമ്പൂരട്ടെ നല്ല ചെടി തിരുമുമ്പിൽ ചെന്നു കളി കളി തുടങ്ങി പടിവാള 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 വേതാള വാഹനമേറി പോകുന്നു തമ്പൂരട്ടെ ദാരിക പുരസന്നിധി തന്നിൽ ചെന്നടുക്കുന്നു അങ്ങനെ പോരിക പോരിനു വേഗം അസുരേഷ ദാരികനെ പരമേശ പുത്രിയനകും പത്ര ഞാൻ നോക്കിടാം അങ്ങനെ പടിവാള ഭദ്രവടകം കൈലേന്തും തമ്പൂരട്ടെ നല്ല ചെടി തിരുമുമ്പിൽ ചെന്നു കളി കളി തുടങ്ങി അങ്ങനെ പടിവാള ഭദ്രവടകം കൈലേന്തും തമ്പൂരട്ടെ നല്ല ചെടി തിരുമുമ്പിൽ ചെന്നു കളി കളി തുടങ്ങി ఆరడుగులుంటాడా ఏడడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా సరిగ్గా 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 నిలవెందుకే బెరుక్క బెరుక్క అయిపోతే బదులేది ఇవ్వకుండా వెళ్ళిపోకే ఆరడుగులుంటాడా ఏడడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా మాటల ఇటుకలతో గుండెల్లో కోటలు కట్టేడా కవరుల చినుకులతో పొడి కలలన్నీ తడిపేయడా ఊసుల ఉరుకులతో ఊహలకే ఊపిరి ఊదేయడా పలుకుల అలికిడితో ఆశలకే ఆయువు పోయడా మౌనమై వాడు ఉంటే ప్రాణమే మవ్వును నువ్వేనా ప్రపంచం అనిస్తూ వెనుక తిరుగుతూ నువ్వేనా సమస్తం అంటాడే కలలోన కూడా
ఒదిగిన సమయంలో తను అలవో గగనను మోయాలి సొగసుని పొగడమే తన కలవాటైపోవాలి పనులను పంచుకుని మనసుంటే ఇంకేం కావాలి అలకని తెలుసుకుని అందంగా బతిమాలాలి కోరికేదైనా కానీ తీర్చి తీరాలని అతన్ని చూడడానికి వయస్సే తప్పిస్తూ ఉంటుంది అప్పుడు ఇంకా వాడు నన్ను చేరుతాడే ढोल 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 बाजे సంబరాలు షాదీ రోజే మంతనాలు పెత్తనాలు చేస్తూ పెద్దవాళ్ళు వేసే పెళ్లి రూటులే ढोल 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 बाजे ढोली మీద రాణి రాజే చందనాలు కంకణాలు మారే ఉంగరాలు చేరే పెళ్లి పెట్టలే Made for each other వీళ్ళు మరి నూరేళ్ళు హాయిగా గడపమని వేదాలు మంత్రాలు వాక్యాలు గానాలు నింగినేల ఏకం చేసే క్షణాలు చిగాలు మనాలిదే కళ్ళు కళ్ళు మని గజ్జలు వాడే చల్లు చల్లు మని గుండెలు పాడే పళ్ళు పళ్ళు మని డమరుగ మోగే చిల్లు చిల్లు మన వేడుకలే వెండి మబ్బులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరు వాడ హోరు మంటు గదిలి పంటగల్లె పెళ్లి చేయు సంతడులే తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏడో ఋతువైవమ్మ హారతి పళ్ళం హాయిగా నవ్వే వదనమ్మ వచ్చిందమ్మ వచ్చిందమ్మ దిక్కిన చుక్కలమ్మ నెట్టింట్లోన నిలవంగా ఇక నువ్వమ్మ తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి ఎరచప్పుడు కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా ఏరా కాశీ రా సోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏడో ఋతువైవమ్మ నా
లేక ఏకరువే పెట్టాయే ఏకంగా. సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా. స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక. కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక. ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా. నచ్చిందమ్మా 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 జన్మ, నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా. మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా ఎదురున కుంకుమమ్మా, వెయ్యల్లాలు శంకులు దీవించిందమ్మా. తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా. తోడును సృష్టింతును అని పలికెను. కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించెను. వానికి నరుడు ఏ పేరు పెట్టినో తెలుసుకొనగోరి వారినన్నిటినీ అతని కడకు కొని తెచ్చెను. వానికి నరుడు పెట్టిన పేరే వాని పేరుగా నిలిచిపోయెను. ఇట్లా అన్ని రకముల పెంపుడు జంతువులకు పక్షులకు తన యజమానుడు ఏమి చేయను దాసుడు ఎదుగడు కనుక మీదట నేను మేము దాసులని పిలవక స్నేహితులని పెంచదను. ఏలైనా నేను నా తండ్రి వల్ల విన్నదంతయు మీకు విశదపరచతిని. మీరు నన్ను ఎన్నుకోలేదు కానీ నేను మేము ఎన్నుకున్నాను. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దాన్ని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును మేము నియమించితిని. ఇది ప్రభుని సువిశేషము. స్వామికి స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నూతన వధూవరులారా, ఈనాడు ఈ నూతన వధూవరుల జీవితంలో ఎంతో శుభకరమైన రోజు. ఎందుకంటే ఇప్పటి వరకు అభిలాష్ ఒక కుటుంబముగా, మౌనిగా మరొక కుటుంబంగా జీవించారు. కానీ ఈనాడు ఏ విధంగా త్రిత్వేక సర్వేశ్వరుడు ఒకే వ్యక్తిగా రూపొంది ఉన్నాడు. అభిలాష్ మౌనిగా ఇప్పటి వరకు ఇద్దరిగా ఉన్నవారు ఒకే శరీరంతోటి జీవింపబోతూ ఉన్నారు. అనగా
ఏర్పాటు కావించబడుతున్నారు కాబట్టి శుభాశిస్సులు తెలియజేస్తూ ఒక్కసారి చప్పట్లతోటి వారిని అభినందిస్తున్నాం. అభిలాష్ మౌనిగా మీరు ఏ రోజైనా మా వివాహం ఇలా జరగాలని కోరుకున్నారా? ఎలా జరగాలని మీరు కోరుకున్నారా? గుడిలో జరగాలనా, మీ ఇంటి దగ్గర జరగాలనా, ఫంక్షన్ హాల్లో జరగాలనా, ఇంకా ఎక్కడైనా జరగాలని కోరుకున్నారు? ఒక కోరిక మాత్రం దేవుడు మీకు ఇవ్వలేదు, మీ ఇంటి దగ్గర జరపాలనుకున్నారు, అది నెరవేరలేదు. మీరు ఎంత ఆశీర్వదింపబడిన వారంటే ఒక దేవాలయంలో వివాహం జరుగుతుంది అంటే సకల దూతలతోటి, పునీతులతోటి, త్రియేక సర్వేశ్వరుడైన దైవంతో మీరు నిండుగా మెండుగా ఆశీర్వదింపబడుతున్నారు. అలాంటి భాగ్యాన్ని, వరాన్ని ఈరోజు పొందారు కనుక ఆ త్రియేక సర్వేశ్వరునికి వందనాలు చెల్లించండి. ఇక చాలా సార్లు న్యూస్ పేపర్లలో చదివాం, కంప్యూటర్లో చూసాం. ఈ రోజుల్లో చాలా మంది మొబైల్ పట్టుకుని ఆడుతూ ఉన్నారు 24 గంటలు. ఎప్పుడైనా చూసారా ఒక్కొక్కరు ఎక్కడ పెళ్లిళ్ళు జరుపుకుంటున్నారు? పిల్లలు ఎక్కడ వివాహం జరుపుకుంటున్నారా? దేవాలయంలో జరుపుకుంటున్నారా? ఒక ఆయన, నేను ఇంటర్నెట్ తీసి చూసినప్పుడు ఒక ఆయన కోరిక తమ వివాహము నీళ్ళ అడుగుల్లో జరుపుకోవాలని, సముద్రంలో దిగి నీళ్ళ అడుగులోనికి పోయి ఆ యొక్క ఇరువురు భార్యాభర్తలు ఇరువురు అక్కడ రింగు మార్చుకొని వారి యొక్క వివాహము జరిపించుకోవాలని కోరిక. ఆ వివాహం జరిగింది. ఇంకొక ఆయన కోరిక, వారు ఆకాశంలో ఇద్దరు 2 హెలికాప్టర్లతో వెళ్ళి ఇద్దరు కూడా గాలిలో వారి యొక్క వివాహం జరుపుకోవాలని వారి యొక్క కోరిక. ఆ విధంగా 2 హెలికాప్టర్లలో వెళ్ళి ఇద్దరు రేలాడుతూ 2 వేలు పట్టుకొని రింగులు మార్చుకోవడం జరిగింది. అది వారి వివాహం. ఇలా ఎన్నో రకాలుగా తమ వివాహం జరగాలని కోరుకుంటున్నారు. కానీ ఈనాడు అభిషేక్ మౌనిక మీ యొక్క వివాహము క్రైస్తవ సాంప్రదాయం ప్రకారము దివ్య సంస్కార రూపంలో జ్ఞాన వివాహం ద్వారా మీరు ఒకటిగా ఏర్పాటు చేయబోతున్నారు. అంటే భగవంతుడు మీ యొక్క వివాహాన్ని ఎంత అద్భుతంగా ఆశీర్వదిస్తూ ఉన్నారు అంటే మీరు 7 అడుగుల బంధాన్ని 100 ఏళ్ల అనుబంధంగా మార్చివేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క 100 ఏళ్ల అనుబంధంగా మారాలి అంటే మీ జీవితంలో దేవుడు ఏర్పాటు చేసినది కొన్నిటిని మీ జీవితంలో అవలంబించాలి. అవి ఏమిటి అంటే, ఈనాడు అబ్రహాము దేవుడు ఏర్పాటు చేసిన, తన కుమారుని కోసం ఏర్పాటు చేసిన బంధాన్ని తన కుమారునికి బంధంగా ఏర్పాటు చేస్తున్నాడు. అబ్రహాముతో, ఇదిగో నీవు నీ బంధువుల ఇళ్లలో ఒక పిల్లను నీ కుమారునికి ఏర్పాటు చేయాలి భార్యగా అని ఆనాడు ప్రమాణం చేయించుకున్నాడు. ఆ ప్రమాణము రీతిగా అబ్రహాము ఈనాడు తన సేవకుడైన యోసేపుని తన యొక్క బంధువుల ఇంటికి కానాకి పంపించి వేస్తున్నాడు. ప్రమాణం చేయించుకుంటున్నాడు తన యొక్క సేవకుని తోటి. తొడ కింద చేయి పెట్టి, ఆదికాండంలో 27వ అధ్యాయంలో తొడ కింద చేయి పెట్టి, నీవు వెళ్ళి నా బంధువుల ఇంటిలో ఒక పిల్లను నా కుమారునికి పెళ్లికి ప్రార్థించగా ఆయన ప్రార్థన చేసి కన్నులు విప్పినప్పుడు ఆమె ఒక బిందెను తీసుకుని, కుండను తీసుకుని బాలుటకు నీళ్లు చేదుకుంటానికి వస్తుంది. ఆమె నీళ్లు చేదుకుని పైకి వస్తుండగా, అమ్మ నాకు కొంచెము గ్రామం అవుతుంది, నీళ్ళు అని అడుగుతాడు. ఆమె పేరు రెబెక్క. వెంటనే ఆమె మరో మాట మాట్లాడకుండా నీళ్లు పోస్తుంది. నీకే కాదు, నీ 10 గుంటలను కూడా నేను నీళ్లు చేసి పోస్తాను. అప్పుడు ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత, నీళ్లు త్రాగిన తర్వాత ఆయన అంటాడు, నీవు ఎవరి పుత్రికవి అని అడిగినప్పుడు, నేను నాహోరు కుమారైన బెతూవేలు యొక్క పుత్రికను. అమ్మా, నా యజమానికి నీ యొక్క తాతయ్య అయిన నాహోరు సొంత సోదరుడు. నేను ఆ యొక్క అబ్రహాము పంపించిన మీ యొక్క తాతగారి యొక్క సేవకుడిని. కాబట్టి ఇదిగో నేను మీ కుటుంబంలో ఒకరిని నా యజమాని యొక్క కుమారునికి ఆ యొక్క పెళ్లి కుమార్తె కోసం వచ్చిన్నాను
కాబట్టి నీవు చేసిన ఈ సేవ కాను నీరు పోస్తావు, నాకే కాదు ఒంటెలకు కూడా పోస్తావు. కాబట్టి నీకు నేను ఒక ఆయన 10 తులాల బంగారముతోటి ముక్కు పుడికను, ఈ మాట గుర్తుంచుకోండి, ముక్కు పుడికను మరియు 2 బంగారు గాజులను కలుపుతాడు. చాలా మంది ప్రొటెస్టాంట్స్ మనలో కూడా వెళ్ళిపోతున్నారు. ఇదిగో క్రైస్తవులు ఈ యొక్క బొట్టు పెట్టుకోరు, ముక్కు పుడకలు పెట్టుకోరు, గాజులు వేసుకోరు అంటున్నారు. కానీ ఈనాడు బైబిల్ గ్రంథమే తెలియజేస్తుంది. ఏం చేశాడు? అబ్రహాము యొక్క సేవకుడు స్వయంగా ఆ పిల్లి కుమార్తెకి సేవ చేసినందుకు గాను ముక్కు పుడకలు, బంగారు గాజులను తొలగి పంపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరుల వెంటనే ఆ యొక్క సేవకుడిని ఆమె రెబెక్కా తన ఇంటికి తీసుకుని పోతుంది. తన సోదరైన ఆ యొక్క లాభానికి పరిచయం చేస్తుంది, తన తాతైన నాహోరికి పరిచయం చేస్తుంది. ఇదిగో మీ యొక్క సహోదరుడు అబ్రహాము పెళ్లి కుమార్తె కోసం పంపించాడు అని చెప్పి వారికి తాను తెచ్చిన బంగారం అన్ని వస్తువులన్నీ కూడా వారికి ఇచ్చి, ఇక నాతోటి నీ బిడ్డలు పంపించమని బెతువేలు కోరుకుంటాడు సేవకుడు. అమ్మ నీ ఇష్టమే వెళ్ళటం అని అడిగినప్పుడు నాకు ఇష్టమే అని ఒప్పుకొని అబ్రహాము యొక్క కుమారుడు ఇసాకుని వివాహం ఆడటానికి వెళ్ళిపోతుంది. ప్రియ సహోదరి సహోదర, ఎందుకు ఇది చెబుతున్నాను అంటే ఈ యొక్క సేవకుడు అబ్రహాముకి ఒప్పందం చేశాడు, ప్రమాణం చేశాడు. నేను చివరి వరకు నీ కుమారుని కోసం వెళ్ళిపోతాను, వెళ్ళి నీ కుమారునికి పెళ్లి కుమార్తెను తీసుకుని వస్తానని ప్రమాణం చేసి తీసుకుని వచ్చి అబ్రహాము కుమారుడు ఈసాకు పొలంలో పనిచేస్తుండగా ఇతడు తీసుకుని వస్తున్నాడు. రెబెక్కాను తీసుకుని వచ్చి అతనికి అప్పగించాడు. అదేవిధంగా ఈనాడు వీరందరూ కలిసి ఒకరిగా అభిషేకానికి దేవుని ఎదుట మనందరి ఎదుట ప్రమాణం చేయడానికి తీసుకుని వచ్చాం. నిరంతరము కూడా ఏ విధంగా ప్రమాణాన్ని నిలబెట్టుకున్నాడు ఆ యొక్క సేవకుడు, మీరిద్దరు కూడా మా అందరి ఎదుట ప్రమాణం చేస్తున్నారు. విశ్వాస ప్రమాణాన్ని మీ ఇద్దరు చేయబోతున్నారు. ఆ ప్రమాణాన్ని మీ జీవితాంతము కూడా కలిసి ఉంటామని దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నారు. ఈ ప్రార్థనతోటి ప్రమాణం చేస్తున్నారు. ఆనాడు సేవకుడు ఆ ప్రమాణపూర్వకంగా చివరి వరకు ఎలా నిలిచారో మీరు ఇరువురు కూడా మీరు చేస్తున్న ప్రమాణానికి ఒడంబడికకు నిరంతరము కూడా దానికి కట్టుబడి ఉండాలి. అప్పుడు ఆ యొక్క రెబెక్కా ఆ యొక్క ప్రమాణానికి కట్టుబడి ఉండటం చేత ఆమె గొడ్రాలైంది. చాలా రోజులు సంతానాన్ని కలగలేదు, కానీ ప్రమాణాన్ని నిలబెట్టుకోవడం ద్వారా ఆమెకి భగవంతుడు సంతాన ప్రాప్తినిచ్చాడు. అలాంటి దీవెని మీ కుటుంబంలో కూడా ఇస్తాడు ప్రియ సహోదరి సహోదర. అందుకే ప్రమాణాన్ని దంపతులు నిలబెట్టుకోవడం మొట్టమొదటిది. రెండవదిగా ఆ ప్రభువు మీకు తెలియజేస్తూ ఉన్నది, యాకోబు తన యొక్క భార్యను చేరుకోవడానికి ఆదికాండము 39వ వచనములో తన భార్య అయిన తను ప్రేమించిన రాహేలుని స్వీకరించడానికి భార్యగా చేరుకోవడానికి ఆయన 21 సంవత్సరాలు తన యొక్క మామైన లాభానికి సేవ చేశాడు, జీతం చేశాడు. 7 సంవత్సరాల జీతం చేసిన తర్వాత తాను ప్రేమించిన రాహేలుడు కాకుండా లేయా అనే చిన్న కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు. అప్పుడు యాకోబు అంటాడు, నాకు ఈమె కాదు కావాల్సింది, నేను ప్రేమించిన ఆ యొక్క రాహేలే నాకు భార్యగా కావాలనుకుంటాడు. అందుకుగాను నేను ఆమెను కూడా నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, ఇంకా 7 సంవత్సరాలుగా అంటే జీతగాడిగా పని చేయమంటాడు. అందుకు కూడా ఆయన యొక్క ప్రేమ కోసం లొంగిపోయి ఇంకా 7 సంవత్సరాలు ఆ యొక్క మామకి లాభాలకి జీతం చేస్తాడు. ఆ తరువాతనే రాహేలు నుంచి పెళ్లి చేస్తాడు. అంటే ఆయన ప్రేమించిన రాహేలు కోసం ముందు 7 సంవత్సరాలు, పెళ్లి అయిన తర్వాత 7 సంవత్సరాలు, మళ్ళా పెళ్లి అయిన తర్వాత ఇంకా 7 సంవత్సరాలు, 21 సంవత్సరాలు ఆయన ప్రేమించిన రాహేలు కోసం త్యాగం చేశాడు జీవితాన్ని. అభిషేక్ మౌరిక, మీరు కూడా మీ ప్రేమ బంధం పటిష్టంగా కొనసాగాలి అంటే మీరు ఒకరినొకరు క్షమించుకుంటూ ప్రతి కష్టంలోనూ, ప్రతి అనారోగ్యంలోనూ, సంతోషంలోనూ, ప్రతి సమయంలో కూడా ఇరువురు ప్రేమను చూపించుకుంటూ ఉండాలి. ఎలా ఉన్నాయంటే ఈనాడు పెళ్లి చేసుకుంటారు, 1 వారం అన్యోన్యంగా ఉంటారు, 2వ వారం ప్రేమ ఉంటుంది, 3వ వారం సంతోషం. రోజులు గడిచే కొద్దీ ఆ ప్రేమ తరుపుకుంటూ పోయి చివరికి విడాకుల దగ్గరికి వెళ్ళిపోతున్నాయి.
అనేకమైన వివాహ బంధాలు. ఈరోజు ఉన్న ప్రేమ చివరి వరకు నిలబడటం లేదు. పెళ్లి కాగానే అత్త ఇంటికి పోతుంది కోడలు. పోయిన తర్వాత ఏమవుతుంది అక్కడ? మొదటి రోజు కొన్ని రోజులకి వణుక్కుంటూ ఒక కప్పు తీసుకొని వణుక్కుంటూ ఏం చేస్తుంది? అత్తకి కానీ మామకి కానీ టీ ఇస్తుంది. ఎంతో గౌరవంతో ఇస్తుంది, వణుక్కుంటూ పోయిస్తుంది. అప్పుడు కొంచెం ఆ ధైర్యం ఉంటుంది. వణుక్కుంటూ కొన్ని రోజులకి కప్పు కింద పడుతుంది. ఏం కాదులేమా అంటుంది అత్త. మామ అత్త కూడా ఏం కాదులే, మొదటిసారి కదా అంటుంది. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది? రెండోసారి తీసుకుని పోతున్నప్పుడు మళ్ళా కింద పడుతుంది కప్పు. అప్పుడు ఏమంటుంది? రెండోసారి జాగ్రత్తగా ఉండాలంటుంది. మూడోసారి కప్పు కింద పడుతుంది. అప్పుడు ఏమంటుంది? అత్త భర్త ఏమంటారు చెప్పండి? మీ ఇంట్లో చెప్పండి ఏమంటారు? పొగరు పట్టింది, గర్వం ఎక్కింది. నీ వణుక్కుంటూ తీసుకొచ్చిస్తారు భయంతో. మీరు అనే మాటలు ఇవి. ప్రేమ తరిగిపోతుంది. భర్త కూడా 2 సార్లు ఏమనడు, 3వ సార్లు ఏమైతే నీకని అనరాని మాటలు అంటారు. ఇది మన వివాహ వ్యవస్థలో వివాహం జరుగుతున్న కుటుంబ బాధ్యత నెరవేర్చుటకు వారు తగిన శక్తిని ప్రసాదించున్నారు. కాబట్టి మీ ఉద్దేశము సమ్మతిని తెలుసుకున్నటకు ఈ పవిత్ర సంఘం ఎదుట మేము ప్రశ్నించుతున్నాము. అభిషేక్, మౌనిక, మీరు ఎట్టి నిర్బంధం లేకుండా ఇష్టపూర్తిగా జీవించుటకు వచ్చి ఉన్నారా? జీవితకాలం అంతయు ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొనుచు భార్యాభర్తలుగా జీవింప సిద్ధంగా ఉన్నారా? దేవుడు ప్రసాదించు సంతానము ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథు నియమమును శ్రీ సభ చట్టమును అనుసరించుచు పెంచుటకు సిద్ధంగా ఉన్నారా? మీరు పవిత్ర వివాహ అంతస్తులో ప్రవేశింప అంగీకరించుతున్నారు. కావున దేవుని సముఖమున శ్రీ సభ ఎదుట చేతులు చేసి మీ సమ్మతమును వెల్లడించండి. మీరు తల్లి శ్రీ సభ ఎదుట ఒకరిగా ఐక్యమవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి నేను మేము పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆశీర్వదించుతున్నాను. అభిషేక్ అయిన నేను, మౌనిక అయిన నిన్ను భార్యగా చేకూర్చున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నేను నీకు ప్రామాణికముగా ఉందని మాట ఇస్తున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించెదను. మేరీ మౌనిక అయిన నేను, అభిలాష్ అయిన నిన్ను భర్తగా చేకూర్చున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నేను నీకు ప్రామాణికముగా ఉందునని మాట ఇస్తున్నాను. నిన్ను ప్రేమించి గౌరవించెదను. శ్రీ సభ సమక్షంలో మీ సమస్యను వెల్లడి చేసి ప్రభువు దయతో దాన్ని దృఢపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదము దయచేయుగాక. సర్వేశ్వరుడు జతపరిచిన దాన్ని మనుషుడు వీలుపరపకుండుగాక. ఆమేన్. పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. గుర్తుగా ఉన్న ఈ తాళిని ఎల్లప్పుడూ ధరింపుము. జీవితాంతం వరకు నేను నీకు ప్రామాణికముగా ఉందును. పితా
పైకి లేపు నీ చేయి పైకి మేడం ఈ తాళిని మన వివాహ జ్ఞాపకార్థంగా ఎల్లప్పుడూ ధరించు. పితా, పుత్ర పవిత్ర ఆత్మ నాకు తోడ్పడుదురుగాక. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా ఉండి, కష్టములలో నీవే. ఈడిన వార అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము మమ్ము పాపముల నుండి విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండా సర్వదా కాపాడు. మేము మోక్షానందము మా రక్షకుడైన మా పాపములు లెక్కింపగా మీ శ్రేష్ఠ
సభ విశ్వాసమును వీక్షింపము మీ చిత్త ప్రకారం ఈ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము యుగయుగములు జీవించుతూ పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవనకు కాపాడుగాక. దయతో గమనించండి, దివ్య ప్రసాదాన్ని క్రైస్తవులు మాత్రమే స్వీకరించాలి. కథోలికులు ఇతర సహోదరులు ఉన్నట్లయితే మీ స్థలాలను ప్రార్థన చేయండి. ఓన్లీ క్రైస్తవులు మాత్రమే దివ్య ప్రసాదాన్ని స్వీకరించాలి. నిత్య విధైన సర్వేశ్వరుడు పరస్పర ప్రేమలో ఏకమనిర్మలం చేసి క్రీస్తు ప్రభుని సమాధానంలో మీరు మీ గృహనందు ఎల్లప్పుడూ ఉండినట్లు అనుగ్రహించునుగా. సంతానవరం స్నేహితులారా సమస్త జనకు సమాధానం మీకు లభించునుగా. దేవునికి ప్రేమకు సాక్షిగా జీవించు మీరు ఈ లోకమును ఆదరించిన పేద సాధులు మిమ్మల్ని